నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మేడం, ఈ ఆగస్టు నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశులు ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతోపాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే కానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము, కర్మ చేస్తే కానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రిచున్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. August 21st ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. August 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రిచున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన August 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేది చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటాం. అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా. సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది. ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి ఆగస్ట్ 2025 కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి. 6th లాడేమో 7th లో ఉన్నాడు. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే 10th లో మనకి చూసాము అంటే 7th లార్డ్ అంటే జూపిటర్ ఉన్నారు. సో తప్పక వీళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ప్lenty ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలోనే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పని చేసే వాళ్ళు అవ్వచ్చు, చాలా మందికి ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది వస్తుంది. అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ 6th లార్డ్ మనకి ఏంటంటే వక్రించి ఉన్నారు. సో దాంపత్య జీవితంలో కానీ అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, అంటే పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, కొంతవరకు ఏంటంటే ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటే కాకుండా 6th రాహు ఉన్నాడు కనుక తప్పక ఖర్చులు అనేవి విపరీతం. అలాగే 12th లో మనకి కేతు ఉన్నారు, మనకి తెలుసు. 12th లార్డ్ 11th లో ఉన్నాడు. సో లాభం వస్తుంది అనుకున్నప్పుడల్లా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఎదురు దెబ్బ తగలడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అదే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 12th లార్డ్ 12th లో ఉంటాడు కనుక తప్పక ఏంటంటే ట్రావెల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రావెలింగ్ మీద కొంచెం ఏంటంటే శ్రమ పడ్డం ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఖర్చులు అనేవి అధికం కనిపిస్తున్నాయి. కొంతవరకు ఏంటంటే హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం కనిపిస్తుంది. అండ్ హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్గా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు హెల్త్ రీత్యా అంటే తప్పక జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే ఒక స్పెషలిస్ట్ని ఇమీడియట్గా కలుసుకోవడం అనేది మంచిది అనమాట. అదొకటి కాకుండా ఏంటంటే మార్స్ ఏంటంటే కూడానే ఉన్నారు. సో అగ్రెసివ్ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, కోపతాపాలకి ఎక్కువ వెళ్ళొద్దు అనేది వీళ్ళకి సూచన. అంటే ఏంటంటే తెలియకుండానే మనకి కోపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఒక జపం కానీ, ఒక పూజ కానీ, ఆధ్యాత్మికంగా ఉండడం కానీ మనం ఎక్కువ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. కొంతవరకు స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ తప్పక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సన్ ఉన్నప్పుడు అది కూడా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వీళ్ళు ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, చదువు మీద కానీ, ఇప్పుడు ఏంటంటే ఒక ఉద్యోగం చేస్తే సరిపోదు, మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. సో చదువు మీద కూడా ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే గుప్త సబ్జెక్టుల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఒక ఇన్వెన్షన్ చేద్దాము, లేకపోతే ఒక స్టార్టప్ చేద్దాము అనేది వాళ్ళకి తప్పక అనిపిస్తుంది. ఆ థాట్ వస్తుంది, ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ మంత్ స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవాలి. స్టెప్పింగ్ స్టోన్ కదా, ఒక స్టెప్ కింద తీసుకోవాలన్నమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళు ముందుకు సాగే ఒక దిశ కింద మనకి కనిపిస్తుంది. తప్పక ఇంట్లో ఏంటంటే శుభకార్యాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని మీద ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది. ఒక గురువు కింద వెళ్ళే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఒక గురువుని ఫాలో అవ్వడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఫాలో అయ్యి
ఆయనవన్నీ వినడం కానీ, ఆయన మీద ఖర్చు పెట్టడం కానీ, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ, ఇంకా దాని మీద చదువుకోవాలని ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుందన్నమాట. తప్పక వీళ్ళ పరిహారాల విషయానికి వస్తే ఏంటంటే, తప్పక వీళ్ళు ఫస్ట్ మంగళవారం అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, దుర్గాదేవికి చేయమని చెప్తూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామికి కూడా వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం అనేది మంచిదన్నమాట. దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది. అంటే మార్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే థర్డ్ లోడ్ అయ్యాడు. సో అటు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పక ఏంటంటే ఆయన కాళ్ళు కట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం కానీ, లేకపోతే ఎరుపు రంగు ట్యూస్డే ఎక్కువ వేయడం కానీ మంచిదన్నమాట. కానీ ఎక్కువ ఇందాక చెప్పినట్టు విభేదాలకు వెళ్లకుండా కొంచెం పేషెంట్గా ఉండడం వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ మెషర్ అదే అన్నమాట వీళ్ళకి.